Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సెకండ్ సెమిస్టర్ సిలబస్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది 7th LAQ. ఓకేనా, 7th LAQ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, y ప్లస్ 1/3 ఇంటూ y క్యూబ్ ప్లస్ 1/2 x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ఇక్కడ డిఎక్స్ ఉంది అండ్ డివై ఉంది. ఇది మెథడ్ ప్రాబ్లమా లేదా వేరే ప్రాబ్లమా ఎలాగ అనుకోవాలంటే, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ డిఎక్స్ ఉంది అనుకోండి, ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈ ఫామ్లో ఉంది కదా ఇది. కాబట్టి ఇది మెథడ్ ప్రాబ్లం అని మనం గుర్తించాలి ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత. ఓకేనా, ఒక్కొక్కసారి వేరే మెథడ్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వేరే ప్రాసెస్లో. ఇది మెథడ్ ప్రాబ్లం అని గుర్తించాలంటే ఇక్కడ డిఎక్స్ చూసుకోండి అండ్ ఇక్కడ డివై చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకొని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి అండ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, డన్. ఇప్పుడు ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఇదే కదా ఎం ఈజ్ ఈక్వల్స్ టు, అదే రాసాను ఇక్కడ. ఇప్పుడు ఎంని ఏం చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఓకేనా, వై చేస్తే ఇక్కడ చూసుకోండి సింప్లిఫికేషన్ ఇక్కడ చూసుకోండి. నేను వారికి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను పార్షియల్ డిఫరెన్షియేటింగ్ ఎట్లా చేయాలో, అలాగే ఆ మెథడ్లో చేసి ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై ఇంటూ వై చేస్తే ఏమవుతుంది, 1 వస్తుంది. ప్లస్ ఇక్కడ 1/3 కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై ఇంటూ వై క్యూబ్ అంటే 3y² వస్తుంది. వై క్యూబ్ అంటే 3y², y పవర్ n ఫార్ములా, y పవర్ n టు ద పవర్ ఆఫ్ n - 1 ప్లస్ ఇక్కడ ఎక్స్కి చేస్తలేం మనం, వైకి చేస్తున్నాం కాబట్టి ఈ ఎక్స్ అనేది కాన్స్టాంట్ కాబట్టి ఏమవుతుంది, 0 అవుతుంది. డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇక్కడ 3 అండ్ ఇక్కడ న్యూమరేటర్లో 3 గెట్ క్యాన్సల్, మిగిలింది ఏంటి, y². ఇప్పుడు డో ఎం బై డో వై వాల్యూ ఎంత, 1 ప్లస్ y². ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఎన్ వాల్యూ తీసుకోండి, ఇదే కదా ఎన్ వాల్యూ మొత్తం 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్. ఎన్ వాల్యూ ఇది. ఇప్పుడు ఈ ఎన్ వాల్యూని మనం ఏం చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎక్స్ చేస్తే ఇక్కడ చూసుకోండి 1/4 అనేది కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను. ఇక్కడ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ చేస్తే ఏమవుతుంది, 1 వస్తుంది. అండ్ ఇక్కడ ఎక్స్ 1 ఇంటూ y² అంటే y². ఓకేనా, పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే దాని వాల్యూ 1 వస్తుంది. ప్లస్ పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎక్స్ y² కాస్త ఎక్స్ ప్లేస్లో 1 వస్తుంది. 1 ఇంటూ y² అంటే y². ఇప్పుడు ఇక్కడ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 1/4 ప్లస్ y²/4. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఇదేమైంది, ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. కాబట్టి ఏం చేయాలి మనం, ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఇదేంటి, నాన్ ఎగ్జాక్ట్ అయింది అనుకోండి, డిఫరెన్షియల్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వస్తే అది ఫస్ట్ మెథడ్, మనం జనరల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇదేంటి, ఇప్పుడు నాన్ ఎగ్జాక్ట్ వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ ఉన్న మెథడ్స్ని చెక్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా, చూస్తున్నారు, వీడియోని లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ మెథడ్కి సంబంధించిందని మనం గుర్తించాలి. ఫస్ట్ మెథడ్ అయితే కాదు. సెకండ్ మెథడ్ ఏమని చెప్పాను, హోమోజీనియస్. ఈ ఇచ్చిన ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ ఫామ్లో ఉన్నట్లయితే ఏమని చెప్పాను, అది సెకండ్ మెథడ్ అని చెప్పాను. ఎవరైనా మెథడ్స్ గురించి చూడని వాళ్ళంటే 6 మెథడ్స్ నేను సపరేట్ వీడియో చేశాను, ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఈ వీడియోని చూడండి తప్పకుండా. ఈ వీడియో చూసిన తర్వాతనే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఈ వీడియో ఒక్కటి చాలండి, ఒక్క ఎల్ఏకి కవర్ అవుతుంది యూనిట్ 1 నుంచి కంపల్సరీ. ఓకేనా, ఇప్పుడు మీ మెథడ్ ఏంటి, ఇక్కడ హోమోజీనియస్ ఫామ్లో లేదు, నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోవాలి. థర్డ్ మెథడ్ ఏమని చెప్పాను, ఎక్స్ వై పక్క పక్కకు ఉండాలి, వాటి పవర్స్ ఈక్వల్గా ఉండాలని చెప్పాను.
ఇక్కడ ఎక్స్ వై పక్క పక్క లేవు, ఎక్స్ లేదు ఇక్కడ, ఒక ఓన్లీ వై ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. ఓకేనా, ఇది థర్డ్ మెథడ్ కూడా కాదు. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఫోర్త్ మెథడ్. ఫోర్త్ మెథడ్ ఏంటి, ఇచ్చిన ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ ఫామ్లో లేకుంటే, ఇక్కడ హోమోజీనియస్ ఫామ్లో ఉందా, వై పవర్ డిగ్రీ ఎంత ఉంది 1 ఉంది, ఇక్కడ వై పవర్ 3 ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ 2 ఉంది. సో ఇక్కడ హోమోజీనియస్ ఫామ్లో లేదు, వాటి డిగ్రీస్ అనేవి ఈక్వల్గా లేవు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్. సో మెథడ్ 4. మెథడ్ 5 కూడా ఇదే అండి ఈక్వేషన్. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ అనేది హోమోజీనియస్ ఫామ్లో లేకుంటే మెథడ్ 5 కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి డిఫరెన్స్ ఏంటంటే మెథడ్ 4లో మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, ఎన్ని ఇక్కడ ఎన్ వాల్యూ తీసుకొని 1/n ఇంటూ ∂m/∂y ఈజ్ ఈక్వల్ అది యూజ్ చేస్తాం. కానీ మెథడ్ 5లో ఎమ్ని తీసుకుంటాం మనం 1/m. ఇది మెథడ్ 4 మెథడ్ 5 అనేది ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఇక్కడ m వాల్యూ ఉందండి, ఇక్కడ n వాల్యూ ఉంది కదా, మనం ఇక్కడ రాసుకున్నాం, ఇది m వాల్యూ అండ్ ఇది n వాల్యూ కదా. ఇప్పుడు ఈ m వాల్యూ చిన్నగా ఉందా, n వాల్యూ చిన్నగా ఉందా, n వాల్యూ కాబట్టి ఈ n ఎందులో వస్తుంది, ఫోర్త్ మెథడ్లో వస్తుంది 1/n. కాబట్టి ఇది ఫోర్త్ మెథడ్. ఓకేనా, ఇప్పుడు చూడండి నీకు చూస్తే అర్థమవుతుంది. మెథడ్ 4 అండి ఇది, ఇక్కడ చూసుకోండి 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x. ఓకేనా, మెథడ్ 5 ఎలా అవుతుంది మళ్ళా, ఇప్పుడు m అనేది చిన్నగా ఉందనుకోండి, వేరియబుల్ చిన్నగా ఉంటే 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y వస్తుంది, అది మెథడ్ 5. ఓకేనా, ఇక్కడ n స్మాల్ చిన్నగా ఉంది కాబట్టి మనం 1/n మెథడ్ 4ని అప్లై చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇది కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు n అంటే ఏంటి, 1/4 x ప్లస్ xy² ఇంటూ ∂m/∂y వాల్యూ ఎంత వచ్చింది 1 ప్లస్ y² మైనస్ ∂n/∂x వాల్యూ వచ్చింది కదా, దానికి మైనస్ మల్టిప్లై చేయండి, మైనస్ 1/4 మైనస్ y²/4. ఇప్పుడు ఈ 4ని న్యూమరేటర్ పంపించేస్తే 4 ఇంటూ 1 4 అవుతుంది, బై ఎక్స్ ప్లస్ xy². ఇప్పుడు 1 ప్లస్ y² మైనస్ ఇందులో నుంచి మైనస్ 1/4ని కామన్ తీస్తే 1 ప్లస్ y² మిగులుతుంది. ఇప్పుడు ఈ 1 ప్లస్ y² కామన్ తీస్తే ఏం మిగులుతాయి, 1 మైనస్ 1/4. అండ్ ఇక్కడ కూడా ఇందులో నుంచి x కామన్ తీస్తే 1 ప్లస్ y² మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో 1 ప్లస్ y² అండ్ న్యూమరేటర్లో 1 ప్లస్ y² గెట్ క్యాన్సల్. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 4/x అండ్ ఇక్కడ ఇది ఎల్సిఎం తీసి సాల్వ్ చేస్తే 4 మైనస్ 1/4 అండ్ న్యూమరేటర్లో 4 గెట్ క్యాన్సల్ అండ్ డినామినేటర్లో 4 గెట్ క్యాన్సల్. ఇక్కడ 4 మైనస్ 1 అంటే 3, ఇక్కడ డినామినేటర్లో x మిగిలింది కదా, x 3/x. ఇప్పుడు ఈ 1/n ∂m/∂y మైనస్ ∂n/∂x ఇస్ ఈక్వల్స్ టు 3/x. ఇది ఏ ఫంక్షన్లో వచ్చింది, ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో వచ్చింది. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది కదా, అందుకని f ఆఫ్ ఎక్స్, ఓకేనా, f ఆఫ్ ఎక్స్లో వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనం కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ ఈ పవర్ ఇంటిగ్రేషన్ f ఆఫ్ ఎక్స్ ఇంటూ dx. f ఆఫ్ ఎక్స్ ఏంటి మరి 3/x ఇంటూ dx. ఈ 3 కాస్త కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను. ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ dx. 1/x అంటే log x కదా, ఇక్కడ చూసుకోండి 1/x అంటే log x. ఈ 3 log x కదా, 3 ఏమవుతుంది అంటే x³ అవుతుంది. ఈ 3 అనేది xకు పవర్ అవుతుంది, log x పవర్ క్యూబ్. ఓకేనా, ఇప్పుడు ఈ log క్యాన్సల్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఏం మిగులుతాయి, x³ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ x³. ఈ x³ అనేది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది ఈక్వేషన్ నెంబర్ 1కి బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే మనకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ మల్టిప్లైయింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ x³ బోత్ సైడ్స్ ఇగో x³ ఇంటూ డిఎక్స్, x³ ఇంటూ డిఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కదా, మల్టిప్లై చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ x³ ఉంది కదా, ఈ లోపలికి మల్టిప్లై చేయండి, x³ ఇంటూ y ఎంత, x³ x³ ఇంటూ 1/3 ఇంటూ y³ ఎంత అవుతుంది, x³ y³/3. x³ ఇంటూ x² ఎంత, x పవర్ y 5/2 ఇంటూ dx. ఇది కూడా x³ ని
ఇది మల్టిప్లై చేయండి లోపలికి. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 4, ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 4 వై స్క్వేర్ ఇంటూ డివై. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? ఎమ్ డిఎక్స్ ఎన్ డివై కదా. ఇక్కడ ఏమనుకోవాలంటే దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోని, ఈ ఈక్వేషన్ నెంబర్ 2 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇక్కడ M1 అనుకోండి. ఇంతకుముందు ఎం డిఎక్స్ ఎన్ డివై అనుకున్నాం కదా. ఇప్పుడు ఇది M1తో డినోట్ చేయండి. M1 dx ప్లస్ N1 dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు M1 వాల్యూకి ఇదే కదా, అది రాసుకొని ఏం చేయాలి? పార్షియల్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. ఇక్కడ ఎక్స్ చేశారనుకోండి ఎగ్జామ్లో పొరపాటున, అది ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. ఓకేనా? వైకి చేయాలని గుర్తుంచుకోండి. వైకి చేస్తే ఇది చూసుకోండి, సాల్వింగ్ ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఎందుకు 0 అయింది? ఇక్కడ ఎక్స్ అనేది కాన్స్టాంట్, ఇక్కడ మనం వైకి చేస్తున్నాం కాబట్టి ఇది 0 అయింది. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ మనకు? డో M1 బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్, ఇందులో నుంచి ఎక్స్ క్యూబ్ కామన్ తీసాను, 1 ప్లస్ వై స్క్వేర్ మిగులుతుంది. ఇప్పుడు నెక్స్ట్ N1 వాల్యూ తీసుకోండి. N1 వాల్యూకి ఇదే కదా, 1/4 ఇంటూ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 4 వై స్క్వేర్. దీనికి ఎక్స్తోని పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. చేస్తే సాల్వింగ్ చేస్తే మనకి ఇందులో నుంచి ఎక్స్ క్యూబ్ కామన్ వస్తుంది, 1 ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వచ్చింది మనకు. డో M1 బై ఈజ్ ఈక్వల్స్ టు డో N1 బై డో ఎక్స్. ఈ రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి ఏమైంది? ఈక్వేషన్ నెంబర్ 2 ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. డైరెక్ట్ జనరల్ సొల్యూషన్ ఇంటిగ్రేషన్ M1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ N1 dy ఈజ్ ఈక్వల్స్ టు సి. డన్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ M1 వాల్యూకి ఇది ఇంటూ డిఎక్స్ ప్లస్ N1 వాల్యూకి ఇది ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు సి కనబడట్లేదు కదా, ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇప్పుడు ఇక్కడ ఈ డిఎక్స్ అనేది ప్రతి దానికి మల్టిప్లై చేయండి లోపలికి, దీనికి థర్డ్ టర్మ్కి. ఓకేనా? ఇప్పుడు డిఎక్స్ అంటే ఎక్స్కి చేస్తున్నాం కాబట్టి ఈ వై కాస్త ఏమవుతుంది? కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను, ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? ప్లస్ ఇక్కడ కూడా డిఎక్స్కి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వై క్యూబ్ 3 అనేది కాన్స్టాంట్, అందుకే బయట రాశాను. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్కి చేస్తున్నాం కాబట్టి 1/2 అనేది కాన్స్టాంట్, బయట రాశాను, ఎక్స్ పవర్ 5 ఇంటూ డిఎక్స్. డన్. ఇప్పుడు ప్లస్ ఇది 1/4 కాస్త కాన్స్టాంట్ కాబట్టి బయట రాశాను. ఓకేనా? ఇంటూ ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ పవర్ 4 వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు సి. డన్. ఇప్పుడు ఏం చేయాలి? వై ఇంటూ ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 3 ఇంటూ డిఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ పవర్ 3 ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా. ఓకేనా? ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా. ఇక్కడ ఏమైంది? ఎక్స్ పవర్ 4 ఎన్ ప్లస్ 1 ఇంటిగ్రేషన్ అండి, పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇంటూ డిఎక్స్ ఎక్స్ పవర్ 3 అంటే ఎక్స్ పవర్ 4 ఈ 3కి ప్లస్ 1 యాడ్ అవుతుంది, మళ్ళీ డినామినేటర్లో కూడా 3 ప్లస్ 1 ఎక్స్ పవర్ 4/4 ప్లస్ వై క్యూబ్ బై 3 ఇంటూ ఎక్స్ క్యూబ్, ఇది కూడా ఎక్స్ పవర్ 4/4 ప్లస్ 1/2. ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ పవర్ 5 ఉంది, ఎక్స్ పవర్ 6/6 ప్లస్ ఇది మొత్తం 0 అవుతుంది. ఎందుకు? ఇక్కడ వైకి చేస్తున్నాం మనం, ఎక్స్ అనేది కాన్స్టాంట్ కాబట్టి 0. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఎక్స్ పవర్ 4 ఇంటూ y/4 ప్లస్ ఎక్స్ పవర్ 4 ఇంటూ వై క్యూబ్ బై 12 ప్లస్ ఇక్కడ 3 4 12 అండి, ఎక్స్ పవర్ 4 బై 2 6 12 ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ జాగ్రత్తగా ఎల్సిఎం తీయండి. ఓకేనా? ఇది ఎల్సిఎం ఏమవుతుంది? ఇప్పుడు 12. ఇక్కడ చూడండి 12 బిగ్ నెంబర్ కదా, ఇక్కడ ఎల్సిఎం చేసినా అదే వస్తుంది. ఒకసారి ఇది ట్రిక్ గుర్తుపెట్టుకున్నా అంతే. 12 ఎల్సిఎం తీయాలి బిగ్ నెంబర్. ఇక్కడ 12 ఎల్సిఎం తీసినట్టయితే మనకు ఎండ్ అండి. ఇప్పుడు ఇక 12 కామన్, ఇక్కడ ఎల్సిఎం తీస్తే 3x పవర్ 4y ఎలా వచ్చింది? 3x పవర్ 4y ఇక్కడ 4 ఉంది, డినామినేటర్లో మనకు 12 రావాలంటే ఈ న్యూమరేటర్కి 3 తోని మల్టిప్లై చేయాలి. అందుకే 3x పవర్ 4 ఇంటూ వై, ఇక్కడ ప్లస్ ఎక్స్ పవర్ 4 ఇంటూ వై క్యూబ్. ఎందుకు మనం అలాగే సేమ్ రాసామంటే, ఎందుకు రాసాము? అక్కడ డినామినేటర్లో ఆల్రెడీ 12 ఉంది కదా, 12 ఉంటే మళ్ళీ దేనితో మల్టిప్లై చేసిన అవసరం లేదు. ఇది కూడా డినామినేటర్ 12 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి. ప్లస్ ఎక్స్ పవర్ 6 ఈజ్ ఈక్వల్స్ టు సి. ఓకేనా? ఈజ్ ఈక్వల్స్ టు సి.
ఇప్పుడు ఏమొస్తుంది ఈ 12 అనేది ఈ సికి పంపించేయండి. 12c అవుతుంది. 3x పవర్ 4y ప్లస్ x పవర్ 4y క్యూబ్ ప్లస్ x పవర్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 12c. ఓకేనా? ఇప్పుడు ఇది ప్రాబ్లం. ఇది ఏంటి మెథడ్ 4కి సంబంధించింది. ఓకేనా? నేను అన్ని మెథడ్లు కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా మెథడ్ కవర్ చేయని మీకు అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ మెథడ్ 4కి సంబంధించి 2 ప్రాబ్లంలు ఇవి ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఆన్సర్లు కూడా ఇచ్చాను. ఈ ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఇది ఫస్ట్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ అండ్ దాని ఆన్సర్ అండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే ఈ యూనిట్ 1 నుంచి ఈ మెథడ్స్ అనే టాపిక్ నుంచి ఒక ఎల్ఐక్యూ కంపల్సరీ దిగుతుంది. ఓకేనా? ఒక ఎల్ఐక్యూ కంపల్సరీ. అన్ని మీ మెథడ్స్ ఏంటి సేమ్ ప్రాసెస్ ఉంది, కానీ మెథడ్ కనుక్కోవడానికి మనం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, అలవాటు అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో లింక్స్ అనేవి మీ గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను మీకు హెల్ప్ చేస్తాను కంపల్సరీ. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్.